ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నల్లవాగు పొంగి ప్రవహిస్తోంది. నందిగామ చందర్లపాడు మండలాల మధ్య నల్లవాగు పొంగి ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. 2 అడుగుల మేర వాగు పొంగి పొర్లడంతో సుమారు 26 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం నెలకొంది. వరద ప్రవాహం పెరిగితే పూర్తి స్థాయిలో రాకపోకలను నిలిపివేస్తామని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై స్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర ఉన్నాము. నందిగామ అదేవిధంగా చందర్లపాడు ఈ 2 మండలాలకి సంబంధించి ప్రధాన రహదారి ప్రస్తుతం నల్లవాగు పొంగటంతో పూర్తి స్థాయిలో రాకపోకలు స్తంభించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఉదయం నుంచి కూడా 2 అడుగుల పైన చప్టా మీద ప్రధాన రహదారి మీద ఈ నల్లవాగు పొంగి పొర్లుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎగువ నుంచి కూడా ఒకవైపున పెద్ద ఎత్తున వరద నీరు దిగువకి విడుదల కావటం, మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ నల్లవాగు అయితే పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా మనకి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నది చందర్లపాడు అదేవిధంగా నందిగామ ఈ 2 మండలాల మధ్య ఉన్నటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారి మీదుగానే 20కి పైగా గ్రామాలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. అయితే నల్లవాగు పొంగుతున్న నేపథ్యంలో రాకపోకలను ఉదయం సుమారు 1.5 గంటల పాటు కూడా నిలిపివేశారు. అయితే ప్రస్తుతం కొంత ఆ ప్రవాహం తగ్గినప్పటికీ కూడా ఇంకా పెరిగితే కనుక మళ్ళీ రాకపోకలను నిలిపివేస్తామని చెప్పి పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు అందరూ కూడా వాహనాలను కూడా ఈ వరద ప్రవాహానికైతే నడపలేని పరిస్థితుల నేపథ్యంలో వీలైనంత వరకు వాటిని వాహనాలను నడిపించుకుంటూ కూడా వెళ్తున్నారు. పోలీసులు కూడా ఉన్నారు. ఏంటి వరద ప్రవాహానికి సంబంధించి ఇంకా 2-3 రోజుల వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. 20 గ్రామాల వరకు కూడా ఈ రహదారి ప్రధాన రహదారిగా కూడా ఉంది. ఈరోజు మా ఏసీపీ గారు మా సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఈ నందిగామ నుండి చందాపురం వెళ్ళే రోడ్లో ఈ సట్ట అంటే ఈ వాగు అంటారండి, ఈ వాటర్ పైన సుమారు 2 అడుగుల ఎత్తులో వాటర్ వచ్చాయి. వెంటనే మా సిఐ గారు మా ఏసీపీ గారు ఉత్తర్వుల మేరకు సిబ్బందిని అటుపక్క ఇటుపక్క ఏర్పరచుకొని ఎవరిని కూడా పబ్లిక్ అటు ఇటు వెళ్లకుండా కాస్తంత ఒక 1 అవర్ వరకు ఉంచాము. ఆ తదుపరి ఇప్పుడే కాస్తంత వాటర్ కొద్దిగా తగ్గి ఒక 1 ఫీట్ హైట్ వస్తుంది. కాస్తంత పర్వాలేదండి. ఎర్లీ మార్నింగ్ మాత్రం 2 ఫీట్ హైట్ వచ్చిందండి. ఇంకా ప్రస్తుతం అయితే రాకపోకలు లైట్గా కొనసాగుతున్నాయి. మళ్ళీ ఇటు వాటర్ పెరిగితే మళ్ళీ బందోబస్తు అటు ఇటు పెట్టుకొని ప్రజలకి శ్రేయస్కరంగా జాగ్రత్తగా తీసుకుంటాం సార్. ఎన్ని గ్రామాలు ఉన్నాయి అవతల వైపు? అటుపక్క సుమారుగా 25-26 గ్రామాలు ఉంటాయి సార్. అంటే నందిగామ మండలము మరియు చందర్లపాడు మండలము ఇటుపక్క సుమారు 25 గ్రామాలు ఉంటాయి సార్. చూడొచ్చు వరద ప్రవాహం అయితే పెరిగితే కనుక ఖచ్చితంగా ఇక్కడ రాకపోకలను నిలిపివేస్తామని చెప్పి పోలీసు అధికారులు కూడా ఒక పికెటింగ్ ఏర్పాటు చేసుకుని అయితే స్థానికులకి అవగాహన కల్పిస్తా ఉన్నారు. చందర్లపాడు అదేవిధంగా నందిగామ 2 మండలాలకి సంబంధించి 20 నుంచి 26 గ్రామాలు ఈ ప్రధాన రహదారి మీదుగా ఈ చందాపురం రహదారి మీదుగానే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. చూడొచ్చు నల్లవాగు ఎంత వేగంగా ప్రవహిస్తోంది అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఓపెన్ డ్రైన్లోకి ఒకవైపున వరద నీరు వెళ్తున్నప్పటికీ కూడా ప్రధాన రహదారి మీద కూడా అంతే వేగంగా కూడా నల్లవాగు పొంగి పొర్లుతున్న పరిస్థితి మనకు విజువల్స్లో కూడా స్పష్టంగా కనపడతా ఉంది. వరద ప్రవాహం మరింత పెరగటం కానీ ఎగువ నుంచి వచ్చే వరద నీరు పెరిగినా కానీ మళ్ళీ ఇక్కడ రాకపోకలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ ప్రధాన మార్గం దగ్గరే పికెటింగ్గా ఏర్పాటు చేసి వరద ప్రవాహం పెరిగితే కనుక అందరికీ అవగాహన కల్పిస్తూ రాకపోకలు కూడా నిలిపివేస్తామని చెప్పి అయితే పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్, ఎన్టీవీ, నందిగామ నుంచి.